అది దాచిపెట్టుకో ఇక లోపల. నీకు ఏ పతంగం కావాలి ఇప్పుడు? ఇది ఎగరేస్తావా? ఏది 2 తెచ్చుకున్నారా మీరు? ఇదా ఫ్రీ ఫైర్ అంటే యా గాలిపటాలలో కట్టపుల్ అంటే కన్నాలు అంటారు. కన్నాలు పెడుతున్నావా? కట్టాలి. హోల్స్ పెట్టడానికి ఏం కావాలా? కట్టపుల్ల ఉండాలి. చిన్నది సన్నది ఉండాలి. చీపురు పుల్లినా? చీపురు పుల్ల సన్నది. కన్నాలు కన్నాలు కన్నాలండి, కన్నాలు అంటారు అన్నమాట. దీన్ని అన్నీ రికార్డ్ చేస్తుందమ్మా. మీ కష్టం చూస్తారు. క్రాస్గా పెడుతున్నాను. అట్లా కాదు, మెజర్మెంట్స్ తీసుకుని ఇక్కడ డాడీ పెట్టేది, ఇక్కడ పెట్టేది. ఇట్లా కూడా పెట్టారా? శరణ్ నేర్చుకొని వచ్చినట్టుంది. మా ఫ్రెండ్స్ అట్లానే ఇస్తారు కాబట్టి చూసినా చెప్పినా. సరేలే. ఎవరినైనా ఇప్పుడు నేను ఎగరేను. బయటికి పోవాలనుకుంటున్నాం కదా. శరణ్ నువ్వు వస్తావా మాతో పాటు? ఫోన్ చేసిండ్రు వాళ్ళు, పోతే పో మరి. ఏమని చెప్పిన? వస్తాడు, పంపిస్తాను దాన్ని. సరే ఒక్కసారి పైకి రేపు ఎగరేద్దాం. రేపు నేను తిరుగుతా కదా డాడీ, వాళ్ళకి ఫోన్ కూడా చేసింది. ఇంకా రోజుగా చుట్టాలే, ఇంకా రోజు రేపు కుదరదులే నాన్న. ఇప్పుడు మేము కొద్దిసేపు ఎగరేసుకున్నాక నువ్వు పోదు కానీ వాళ్ళనే రమ్మను వీడికి. చూడు కాసేపు ఎగరేసుకుంటారు పో. లేదు అది అట్నే చుట్టాలి. లూజ్గా అంటే నీకు అది లూజ్ అయింది. ప్లీజ్ మా. సరే పోరా. బయటికి వెళ్తా అంటున్నారు కదమ్మా. అదే ఇగో ఆ డాబా మీద నుంచి వెళ్ళి అది కిందకు మీరు ఎగరేసుకుని, నేను ఒకసారి కింద పడ్డా. అట్లనే బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డా. నేను ఇలాంటి మైనర్ మిస్టేక్స్ నేను చేయను. మైనర్ మిస్టేక్స్ కాదు, మేజర్ మిస్టేక్. ఏదో ఇంట్లో కొద్దిగా అన్నం మెతుకుంటే లేదు కదా. ఓహో కైతే తయారు చేస్తాను కాదురా, దీనికి చుట్టేయాలి. దాన్ని అక్కడెక్కడో జాయింట్ ఇట్లా పెడతారు అనుకుంటా, గమ్ములాగా. మరి గింతంతా హోలే చేసినావు నువ్వు ఎన్ని కైట్లు ఈ మధ్య ఎన్ని కైట్లు తెచ్చుకున్నాడు శరణ్? ఎన్ని కైట్లు తెచ్చుకున్నా అన్ని పైన నేను పోగొట్టింది 3 అంట. ఎన్ని పోగొట్టినావు ఒకసారి చెప్పు. 3 కైట్లు. నువ్వు తీసుకోవచ్చు కదా, ఇస్తుంటేనే అంత పెద్ద పుల్ల దేనికి? దేనికంటే ఇది భలే ఉంది. మెజర్మెంట్స్ అంట. ఇక్కడ పెట్టారు 2 బెత్తలు పెడతారా అంతే. కరెక్ట్ పెట్టినా అంత కిందికి పెట్టరు. అరే ఈ పతంగులన్నీ ఎగరేసి ఇల్లందులో నేను పెద్ద లాడ్ సాబ్ అక్కడ నీకు తెలియదు. ఆడ ఇల్లందులో నరసింహారావు పతంగ ఎగురుతున్నాడు, అందరు దింపుకుంటారు తెలుసా. పెద్ద మేము మాంజాలు తయారు చేసినా, నువ్వు కొనుక్కొచ్చుకుంటున్నావు. ఇంకా అయితే చేయొచ్చు కదా నా కోసం ఒకటి. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది దానికి కలర్, తర్వాత సీసం బాగా దంచాలి. దాన్ని సీసం దంచి కలబంద సీసం ఇంకా సీసము, తర్వాత కొంచెం ఏదో కొంచెం అది అతకటానికి కొంచెం ఇది ఉంటుంది. మాంజా తయారీ విధానం. ఇది ఒక ముద్దలాగా తయారు చేస్తాం. దాన్ని లుద్ది అంటారు. ఆ లుద్దిని పట్టుకొని ఈ తెల్లదారం ఉంటుంది కదా, ఇప్పుడు నేను తీసుకొచ్చి తెల్లదారం ఉందా, ఆ తెల్లదారానికి రుద్దాల. సీసంలో ఆ సీసం రుద్దితే చాలు కాదు, అవతలోడి కాట ఇక అంతే. అట్లా మేము అందరం ఆడుతాం. ఏందయ్యా తెలంగాణలో
ఈ పతంగులు ఎగరేయడం అనేది ఒక సంస్కృతి. సంస్కృతి తెలంగాణనే కాదు ఆంధ్రాలో కూడా ఎగరేస్తారు. ఇప్పుడు అంత చిన్న పుల్ల ఎక్కడ నెతుకుతావు? కవర్ల పతంగులు ఎగిరేయము. నేను పెద్ద పుల్ల తీసుకోమన్నా అందుకని. అంతా కూడా అసలు ఈ కవర్ పతంగులు టేస్టా? అప్పట్లో కాగితం మన న్యూస్ పేపర్ పతంగులే అప్పుడు ఎగరేసేది. పతంగులు కూడా తయారు చేస్తారు. అవును, అప్పుడు అవే ఎగరేసుకునేవాళ్ళు. గంటసేపు అయ్యేటట్టు. ఆ రవి నేను పతంగి తయారు చేసినాము కలర్ పేపర్. మేము షటిల్ ఆడినాము పక్కన రవి నేను. అయిపోయిందా? కట్టేసినావా? అయితే ఈ సీను అనేటోడు ఉన్నాడు కదా, గడద గుడ్డేం కాదు. దీని మెజర్మెంట్ ఇగో ఇట్లా తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కట్టడం కాదు. ఇగో లాస్ట్కి రావాలేమో. కరెక్ట్గా ఇక్కడ ఉండాలి. ఇక్కడ ముడేసుకోవాలి. ఇక్కడ ముడేసుకుంటే ఇక్కడ ఇట్లా తీసుకుంటారా? అక్కడ నుంచి కాదు, ఇక్కడ కాదు. ఇగో ఇగో ఇది దీన్ని కన్నాలంటారు. దీన్ని బట్టి ఎగురుతుంటుంది. ఆకుండా మంచి గాలి వస్తుంది. ఎమ్మటే పోదులే, ఎమ్మటే పోదులేరా. ఇగో మీ అమ్మ కూడా కాసేపు ఎగిరేస్తుంది. మీ అమ్మ వీడియో తీసుకుంటా పోదులేరా. అదే ఇంకా చాలా టైం. వాళ్ళు ఇంకా ఎవరు రాలేదులే. వాడు ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా. వాడు మీ దగ్గర పతం కోసం ఎదురు చూస్తుండ్రు వాళ్ళంతా. అట్లేం కాదు కానీ ఎగరేసుకుంటాం రమ్మని చెప్పిండు. కదా